నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ. శాంతి శాంతి. మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. మహాప్రసాదం. పురాణయుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాదఋషి ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభిష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. నమో నమః నమో నమః. నమస్కరించెను 4 దిక్కులు నఖముల వెలుగుకు మొక్కెను చుక్కరు. చక్రము మంగళహారతులిచ్చినది మహాధార చక్రము. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ. ఈ స్వామి పాదములు బ్రహ్మగడుగడ విష్ణు కుండలే ప్రభవించి పిట స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే. ఇక విశ్వవైద్యులై స్వామి చేయు రోగ నివారణమే. చిత్తము దేహము సత్వముగాను వెత్తము తాగలే. నమో నమః క్షేత్రపాలకుడు ఆంజనేయ
మాయాస్తు మంగళం. ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామి నమః. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒక 800 సంవత్సరాలకు పూర్వము. ఇది పూర్వం లోపల నమ్మాచార్యులు అనే మా తాతగారు ఇక్కడ ధర్మపురి గ్రామానికి భిక్షాటనకై బయలుదేరి వస్తూ ఇక్కడ తుంగూరు గ్రామం లోపల వేణుగోపాల స్వామి దేవాలయం లోపల అర్చకునిగా ఉండేవారు. వారికి ఒకరోజు లక్ష్మీస్వామి కలలో పడి కొండపై వెలుస్తున్నాను అని స్వామివారికి చెప్పారు. ఆ కాలం లోపల ముస్లింల పరిపాలన నేరేళ్ల సంస్థానంలో లోపల ముస్లిం నవాబు పరిపాలిస్తున్నాడు. అతడి కూడా ఆ స్వప్నంలో లక్ష్మీస్వామి కళ్ళలో అగుపడి నేను కూడా వెలుస్తున్నానని చెప్పడంతో ఇద్దరు కలిసి ఈ లక్ష్మీస్వామిని వెతకడం మొదలుపెట్టారు. తర్వాత పెద్దకొండపై లక్ష్మీస్వామి స్వయంగా వెలిశారు. ఆ స్వామి వారి భక్తుల నిమిత్తం ఆ కొండపై నుంచి ఈ కొండ మీదకి వచ్చేసి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మాఘశుద్ధ ఏకాదశి మొదలుకొని పంచమి వరకు బ్రహ్మోత్సవాలు, నవాన్నీకం బ్రహ్మోత్సవాలు చాలా అత్యంత వైభవంగా భక్తుల కోరికల మేరకు కొంగు బంగారమై వారికి లక్ష్మీనరసింహస్వామి కృపా కటాక్షంతో అంచెలంచెల ఎది గ్రామస్తులు మరియు ఎండోమెంట్ వాళ్ళు భక్తుల సౌకర్యార్థం మంచినీరు, విద్య, వైద్యుత మొత్తం ఈ కరెంటు తోటి కూడా చాలా ఇక్కడ ఈ యొక్క తెలంగాణ ప్రాంతం లోపల ఈ యొక్క బీర్పూర్ మండలం లోపల లక్ష్మీనరసింహస్వామి భక్తుల కోరికల మేరకు కొంగు బంగారమై ఈ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ వెలిసిండు. ప్రతి సంవత్సరం ఏకాదశి రోజు నాడు స్వామివారి కొండకు వచ్చి ద్వాదశి రోజు నాడు కళ్యాణం చేసి పంచమి రోజు నాడు రథోత్సవంతో కూడా అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. ఆసనపీఠాయ దండకారణ్యవాసినే శ్రీమద్ బీర్పురీషాయ నరసింహాయాస్తు మంగళం. ఈ బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పూర్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం గ్రామంలో స్వామివారు కొండపైన వెలిసి ఉన్నారు. ఈ లక్ష్మీనరసింహస్వామి దాదాపుగా 800 సంవత్సరాలుగా స్వామివారు వెలిసినట్టుగా మా దగ్గర ఆనవాళ్ళు, చారిత్రక ఆనవాళ్ళు ఉన్నవి. ఈ లక్ష్మీనరసింహస్వామికి భక్తులకు కొంగు బంగారమై నిలుస్తున్నాడు. ఈ నరసింహస్వామి దేవాలయానికి బ్రహ్మోత్సవాలకు మహారాష్ట్ర నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, మిగతా డిస్ట్రిక్ట్ జిల్లాల వారిగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, మనకు వేములవాడ రాజేశ్వర ఆలయంలో కోడెలగట్టుడు ఏ విధంగా ఆనవాయితీగా ఉందో, ఇక్కడ మన బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మేక కట్టుడ ఆనవాయితీగా ఉంది. ఇక్కడ మేకల గుహ కూడా స్వామివారు సృష్టించారు. మేకల గుహ ఉంది. ఇక్కడ మేకలు కట్టుడ భక్తులు ఆనవాయితీ. మేక కట్టడం వల్ల వాళ్ళ ఇంటిలో పాది సుఖ సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉంటారని భక్తులకు నమ్మకం, విశ్వాసం. మరి ముఖ్యంగా ఇక్కడ దేవాలయంలో గరుడ ముద్దలు వేయడం జరుగుతుంది. సంతానం కొరకు చాలామంది దంపతులు స్వామివారి కళ్యాణం రోజు నాడు, ఏకాంతోత్సవం నాడు గరుడ ముద్దలకు వచ్చి ఆ గరుడ ముద్దలు తీసుకోవడం, ప్రసాదంగా తీసుకోవడం వల్ల చాలామందికి ఇక్కడ స్వామి సంతానాన్ని ప్రసాదించాడు. స్వామివారికి భక్తులు ఈ సంతానాన్ని ప్రసాదించడం వల్ల చాలామంది భక్తులు సంతానాన్ని గురించి చాలామంది వస్తున్నారు. ఈ మేక కట్టడం వల్ల, ఆరోగ్యంగా ఉండడం వల్ల మేకలు కట్టడం చాలా ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు పంచమి నాడు దాదాపు మేకలు మనకు స్వామివారి చుట్టూ లక్ష్మీనరసింహస్వామి గోవింద అనుకుంటూ మేకను పట్టుకొని తిరగడం ఇక్కడ యొక్క భక్తుల యొక్క అత్యంత ప్రగాఢ విశ్వాసం. జై నారసింహ. ఈ పురాతన దేవాలయం ఇది ఎప్పుడంటే గత 5 సంవత్సరాలు, అంటే దాదాపు 5 సంవత్సరాల క్రితం వెలిసిన దేవుడు, 500 సంవత్సరాల క్రితం వెలిసిన దేవుడు కాబట్టి ఇది పురాతనది. ఇది బాగా పవర్ఫుల్ నరసింహస్వామి. ఎందుకంటే గతంలో తొవ్వ కూడా లేకుండే కాలినడకన భక్తులు వస్తారు. వాళ్ళు కాలి మెట్లు కట్టి మెల్లమెల్ల మెట్లు కట్టి ఇప్పుడు దారి కూడా రోడ్డు వేసి బస్సులు, జీపులు సౌకర్యం కల్పించారు. అప్పటికి ఇప్పటికి చాలా ఫరక్ అయింది. ఇంకా కూడా డెవలప్ అంటే ఇంకా కావాలి. ఇది ఎప్పుడైనా ఫిబ్రవరి, మార్చిలో ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకు 10 రోజులు జనం వస్తూ పోతూ ఉంటారు. ఆదిలాబాదు, నిజామాబాదు, ఈ కరీంనగర్ జిల్లా నుంచి భక్తులు బాగా రద్దీగా వస్తారు. ఈ ఉత్సవాల సందర్భం కాకుండా కూడా ప్రతి వారం కూడా జాతర లెక్క జరుగుతుంది. ప్రతి వారం కూడా వచ్చి భక్తులు ఈ కేశఖండం కానీ మొక్కులు తీసుకొని పోతారు. ఇక్కడ మంచి పవిత్రమైన ఇది నేచురల్గా వెలిసిన దేవుడు. ఎందుకంటే ఇది తయారు చేసి కదా అప్పుడు జమాల 5000 సంవత్సరాల క్రితం వెలిసిన దేవుడు కాబట్టి బాగా భక్తి శ్రద్ధల కొద్ది వచ్చి పోతూ ఉంటారు. అందరూ కూడా మొక్కిన కోరికలు కూడా దేవుడు తీస్తారని నమ్మకం చాలా ఉంది.
ఈ దేవాలయాన్ని ఇంకా కూడా డెవలప్ చేయాలి. ఇది పురాతనం కాబట్టి దీన్ని గవర్నమెంట్ కూడా దృష్టిలో ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఇది ఎండోమెంట్ అయ్యి కూడా ఈ ఎండోమెంట్ సహకారం సక్కలేదు. ఏమన్నా మేము జమ వేసుకున్న పైసలు తప్ప ఎండోమెంట్ నుంచి అయితే వచ్చేది ఇప్పటికైతే ఏం లేదు. ఎండోమెంట్ కూడా దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా 30 లక్షలు మంజూరైన టైం కానీ ఇంకా కాలేదు. ఎందుకంటే దీన్ని మాడిఫికేషన్ పురాతనం తీసేసి మాడిఫికేషన్ చేయాలని అందరు భక్తుల కోరికలని అలాగే చేస్తామని కూడా గవర్నమెంట్ అనేది మేము కూడా కృషి చేస్తాం. ఇప్పుడు ఎంపీసీ గారు చెప్పినట్టు 500 సంవత్సరాల క్రితం తెలిసిన ఈ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి అప్పటి నుండి మామూలు కాలినడక నచ్చే జనం ఇప్పుడు రోడ్ల సౌకర్యాలు, నీటి సౌకర్యాలు, సౌకర్యం కూడా ఇంతకుముందు బాగున్నాయి. వసతులు అనేది దాదాపు అందరి సహకారంతో బాగా ఏర్పాటు చేశాం. జనానికి భక్తులకు తెలియకుండా ఇట్లా సంవత్సరంకు వారం 10 రోజులు జరిగే ఉత్సవాలు ఎప్పుడైనా కానీ ఇట్లాంటి అసౌకర్యం లేకుండా నిర్వహించవచ్చు. బాధ్యత తీసుకొని పెద్దగుట్ట నుండి గొల్లవాళ్ళు కాపులో రాసుకుంటే గొల్లవాళ్ళు వాళ్ళకి కాలు కుండలు ఎత్తుకపోయేటప్పుడు కాలు జారి ఆ గుట్ట కింద పడిపోతే అక్కడి నుంచి గొల్లవాళ్ళు సాపన పెట్టింది. సాపన పెట్టిన కాడికి వెళ్ళి నరసింహస్వామి ఆ పెద్దగుట్టని ఉండగా ఈ చిన్నగుట్టనికి వచ్చాడు. చిన్నగుట్టనికి వచ్చి ఇవన్నీ తిరిగి చూశాడు. తిరిగి చూసాక ఎక్కడ నచ్చకపోతే ఆ గుర్రపు డెక్క అని చెప్పి అటు కొంత దూరం వెళ్ళిపోయాడు. అలా గుర్రపు డెక్క జారి మళ్ళీ రిటర్న్ దేవుడు ఇక్కడికి వచ్చాడు. ఇక దేవుడు వీడికి వచ్చిన తర్వాత ఒక గొల్లవాడు ఇక్కడ మాకెల కాస్తుండు. మాకెల కాసేటప్పుడు నాకు దాహం కావాలని చెప్పి ఆ పిల్లగాని రూపంగా నరసింహస్వామి వచ్చి ఆ గొల్లవాడిని అడిగితే ఆ గుహలోకి మాకెల పిలిచి ఆ పాలు వెండి ఆ దేవునికి నేను దాహం అర్పణ చేసాడు. బిడ్డ నువ్వు వెనక ఒక మధ్య చూడకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ ఎంబడి నీకు మాకెల తీయ అని చెప్పి ఆ గొల్ల పిల్లగాడు చెప్పిండు నరసింహస్వామి అవతారం మీద. అయితే అక్కడి నుంచి మధ్య చూడకుండా కొంత దూరం పోయేవారికి ఏం జరిగిందంటే అత్తలేదు అని చెప్పి వెనుక మరి చూసాడు. మరి చూసేవారికి అక్కడికి ఆపాయి దాంట్లో ఒక మాకే పోతు అని చెప్పి చూడడం జరిగింది. ఆ తారీఖు నుంచి ఈ తారీఖు వరకు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కళ్యాణ మండపము, ఈ రోడ్లు, ఇవన్నీ కార్యక్రమం జరుగుతున్నాయి. ఇక మేము ఎదిన కాడికి వెళ్ళి సర్పంచ్ సాబు మేము ఎదిన కాడికి వెళ్ళి జారి ఇక్కడ కమాను, ఇక్కడ ఊళ్ళో కమాను, కాళింగ మార్గం, ఈ హనుమండ గుడి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు అయిపోయినాక రాత్రి కాపలా కావడానికి నాయకులు పెట్టించి కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ తారీఖు మాత్రం పోయిన సంవత్సరం 15 లక్షల దాకా ఆదాయం వచ్చింది. ఇప్పుడు చూద్దా ఇంకా ఆదాయం ఎక్కువ వచ్చే చూసే ఉన్నది. ఈ అన్నిటికీ మాకు ఆత్మతృప్తి ఉన్నదని చెప్పి నేను కోరుకుంటున్నాను.